నెల రోజుల పైనే నిల్వ ఉండి సూపర్ టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం పుదీనా కొత్తిమీర కూడా ఒక పెద్ద కట్ట తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్లో ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి ఏమి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూను మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకుని ఇప్పుడు పుదీనా కొత్తిమీరని కొంచెం సన్నగా కట్ చేసుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా బాగా ఆకంతా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మూకుడులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఒక 10 వరకు వెల్లుల్లి రబ్బలు ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే గుజ్జు కింద తీసుకున్న చింతపండు గుజ్జు వేసుకుని దీనిలోనే వేపుకున్న కొత్తిమీర, పుదీనా లైట్గా గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్లో లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే రోట్లో అయినా సరే కచ్చపిచ్చగా దంచుకుని ఇది వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకున్న మెంతి ఆవపొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవటం మర్చిపోకండి.